గాయస్ ఇప్పుడైతే మీరు ఎడిట్ చూసారు కదా, ఆ ఎడిట్ ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసుకుందాం వీడియో స్టార్టింగ్ నుంచి. యో గైస్, దిస్ ఈజ్ జో ఫ్రమ్ కాగురారీస్. ఈరోజు మనం అసలు క్యాప్ కట్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. నార్మల్గా అయితే నేను ఇవన్నీ నా ఎడిట్స్. ఈరోజు ట్యుటోరియల్ కాబట్టి ఫస్ట్ ప్రాజెక్ట్ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తామంటే, ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అని పెద్దగానే కనిపిస్తుంది. పీసీలో కొంచెం క్లిప్స్ కట్ చేయడం కానీ అవన్నీ సింపుల్ అని చెప్పచ్చు, ఎందుకంటే కొంచెం స్క్రీన్ మిగతావన్నీ పెద్దగా ఉంటాయి. నెక్స్ట్ మనకి మనం ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నామో క్లిప్స్ అవన్నీ అక్కడ నుంచి తీసుకోవాలి. నేను ఇక్కడ ఏదైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్న క్లిప్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను. లైక్ ఇలాగొచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఆడియో పెట్టుకుంటాం. మనం ఆడియో పెట్టుకొని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో కనిపిస్తుంది కదా, ఎక్స్ట్రాక్ట్ ఆడియో పడితే ఆడియో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. మనకి ఇది ఎలాగో అక్కర్లేదు కాబట్టి ఇది వదిలేదు. రేషియో మాత్రం ఇప్పుడు 16:9లో ఉండేలా చూసుకోండి, ఎందుకంటే ఎడిట్ చేసేటప్పుడు దాంట్లో చేస్తాం, దాన్ని తర్వాత రొటేట్ చేస్తాం. నెక్స్ట్ క్లిప్స్ని సెలెక్ట్ చేసుకొని అట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి స్ప్లిట్ సీన్ అని ఉంటుంది. స్ప్లిట్ సీన్ కొడితే క్లిప్స్ అట్లా అయ్యి కట్ అయిపోతాయి. మ్యాక్సిమం టెక్స్టర్స్ అన్ని క్లిప్స్ ఈజీగానే కట్ అవుతాయి. కానీ ఇక్కడ కొన్ని డెడ్ ఫ్రేమ్స్ ఉంటాయి అన్నమాట, వాటిని డిలీట్ చేసుకోవాలి. అన్నిటికీ అలాగా స్ప్లిట్ సీన్ కొట్టేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లైక్ చేయాలంటే దీనికి బీట్స్ యాడ్ చేయాలి. ఇక్కడ ఏఐ అని కనిపిస్తుంది కదా, ఇది నాది లేటెస్ట్ వెర్షన్. నార్మల్గా అయితే క్యాప్ కట్ది కొంచెం బీట్స్ బాగానే ఉంటాయి, నేనైతే బీట్ 1 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బీట్ 1s అన్నీ జనరేట్ అవుతాయి. నెక్స్ట్ దీన్నే క్లిక్ చేసి బీట్ 2 కూడా జనరేట్ చేసుకొని పెట్టుకుంటాం. ఇదైతే నా ఎడిటింగ్ స్టైల్. ఎక్కువ బీట్స్ క్రియేట్ చేసుకుంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు క్లిప్స్ ఏం పట్టించుకోవద్దు, మ్యూజిక్ ఎక్కడ ఎండ్ అవుతుందో చూడండి. లైక్ నేను 30 సెకండ్ వరకే ఎడిట్ చేయాలనుకుంటున్నాను, అంటే 30 సెకండ్కి వచ్చేసరికి కట్ చేసుకుంటాం. ఈ రెండు సెలెక్ట్ చేసి నేనైతే కంట్రోల్ పట్టుకున్నాను, కంట్రోల్ పట్టుకుంటే సెలెక్ట్ చేయొచ్చు అనమాట రెండు ఒకేసారి. దీంట్లో ఇది హైట్ వస్తుంది స్టార్టింగ్. అక్కడికి మ్యాక్సిమం యోటా యొక్క ఫుల్ స్టెప్ మ్యాచ్ అయ్యేలా పెట్టాలి. ఇంకా ముందు వచ్చేస్తుంది బీట్. ఇక్కడైతే కార్నర్ పట్టుకొని మనం జరపచ్చు, అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నుంచి ఇంకా లైక్ రియాక్షన్స్ పెట్టేస్తాను. ఇప్పుడు ఈ బీట్కి మధ్యలో సింక్ అవుతూ ఉండాలన్నమాట సీన్స్. ఇక్కడ బిల్డప్ అయింది కదా, ఇక్కడ నుంచి బీట్ స్టార్ట్ అవుతుంది అసలు ఒరిజినల్ సాంగ్. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన పర్లేదు. ఇది ఇప్పుడు క్రాప్ చేసుకోవడం కట్స్. మనకైతే ఈ క్లిప్స్ చాలు, మిగిలిపోయిన క్లిప్స్ డిలీట్ చేసేద్దాం.
ఎడిట్ అయితే నార్మల్గానే వచ్చింది, కానీ మనకి దీనికన్నా బెటర్ ఎడిట్ కావాలంటే బెటర్ కీస్ నేను కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్తున్నాను ఇక్కడ నుంచి. రెండుసార్లు ప్లే అవుతుంది కదా బీట్. క్లిప్ని షార్ట్ చేయండి. ఇక్కడ 3 times ప్లే అవుతుంది కాబట్టి నేను 3 times పెడుతున్నాను క్లిప్. టూ టైమ్స్ ప్లే అవుతాయి, 2 times అనమాట. యాక్చువల్లీ సింక్ అంటే ఇదే. ప్లస్ ఆడియో ఎప్పుడు అంత ఎలా ఉండకూడదు. ఆడియో ఎప్పుడు ఫేడ్ అవుట్ చేసుకోండి, ఎఫెక్ట్ బాగుంటుంది, కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు వీటికి షేక్స్ యాడ్ చేయడం అనమాట. వీటికి కానీ ఫస్ట్ మనం చేయాల్సింది యానిమేషన్స్. నేనైతే VPN ఆన్ చేయలేదు, ప్రోటాన్ VPN వాడుతున్నాను. ప్రోటాన్ ఈజ్ ద బెస్ట్ VPN యూ కెన్ గెట్. VPN లేకుండా కూడా ఎలా చేయాలో నేను కావాలంటే ట్యూటోరియల్ చేస్తాను, కానీ VPN లేకుండా చేయడం ఒకటి పెద్ద ప్రాసెస్ అనమాట. ఇప్పుడు కాంబోస్లోకి వెళ్తాం. మీకు కాంబోస్ చెప్తాను. పెండులం జూమ్ 1 జూమ్ 2. దట్స్ ఎనఫ్. మ్యాక్సిమం అయితే సరిపోతాయి. ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలంటే కొత్త కొత్త ట్రాన్సిషన్స్ మీరు ట్రై చేస్తూ ఉండండి. మ్యాక్సిమం అయితే జూమ్ 1 జూమ్ 2, దాన్నే ఇప్పుడు రివర్స్లో చేస్తాం. జూమ్ 2 కాకుండా పెండులం 2, పెండులం 1, జూమ్ 2 జూమ్ 1. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఎలా పంపుతారు? ఇది కొంచెం బీట్ షేక్స్ కావాలనుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్తారు. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత వైబ్రేషనల్ ఫ్లాష్. మ్యాక్సిమం అందరూ వైబ్రేషన్ ఫ్లాష్ ఈజ్ ఇనఫ్ అన్ని ఎడిట్స్కి. నేనైతే నాది బేసిక్ వైబ్రేషనల్ ఫ్లాష్ అన్నమాట. వైబ్రేషనల్ ఫ్లాష్ ఎప్పుడు మధ్యలో ఉండాలి, ఎక్కడ ఉందో బీట్ అక్కడ ఉండాలి. ఇక్కడ లేదు కాబట్టి బీటీది కూడా తీసేయచ్చు. నెక్స్ట్ మనం బ్లర్ యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం PC ఎడిటర్స్ తక్కువ. ఇప్పుడు క్లిప్కి స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకుంటే వెళ్ళిపోండి. క్లిప్ ఎక్కడ స్విచ్ అవుతుందో అక్కడ. దట్స్ ఇట్. యువర్ గుడ్ టు గో. నేను మీకు సింపుల్గా చెప్తున్నాను, కానీ ఎఫెక్టివ్గా రావాలంటే టేక్ యూర్ టైం. దట్స్ ద బెస్ట్. ఇంకోటి లాస్ట్గా ట్రాన్సిషన్స్ గురించి నేర్చుకున్నాం. ద మెయిన్ ట్రాన్సిషన్స్ దట్ ఆర్
మ్యాక్సిమం యూజ్ఫుల్ ఇన్ అవర్ వీడియోస్ ఆర్ లైక్ ఎక్కువ యూస్ చేసేదైతే ఇన్హేల్ యూస్ చేస్తారు, మీరే చూద్దరు కానీ. లైక్ ఇన్హేల్, వెర్టికల్ బ్లర్, ఈ రెండు ఎక్కువ యూస్ చేస్తారన్నమాట. దాని తర్వాత ఇంకేం యూస్ చేస్తారంటే దేర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ పుల్ అవుట్ అండ్ పుల్ ఇన్, ఈ రెండు కూడా ఎక్కువ యూస్ చేస్తారు. పుల్ అవుట్ తీసుకొచ్చి డ్రాగ్ చేసి పెట్టడం. ఇప్పుడు ఇంకో టిప్ ఏంటంటే బోనస్ టిప్. ఇప్పుడు ఎప్పుడైనా మీ ఆడియో సింక్ అవ్వట్లేదు అనుకోండి, క్లిప్స్ అన్నీ ఉన్నాయి కానీ వైబ్రేషనల్ ఫ్లాషెస్ ఏమీ సింక్ అవ్వట్లేదు, అప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఏ క్లిప్ స్టార్టింగ్ క్లిప్ ఉందో దాన్ని చిన్నగా కట్ చేయండి. ఇట్స్ బెటర్ టు డూ దట్ అన్నమాట. ఇప్పుడు అన్నీ సింక్లో ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ డన్. లెట్స్ ఎక్స్పోర్ట్ ద వీడియో. ఇలాగ ఎక్స్పోర్ట్ చేస్తాం. బయట ఎక్స్పోర్ట్ ఎలా చేయాలంటే ఇక్కడ మీ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకుంటారు. నేను సింపుల్గా బేసిక్ కాబట్టి బేసిక్ ట్యూటోరియల్. ఇది 1080pలోనే చేయండి, ఎందుకంటే 4K కానీ 2K రెజల్యూషన్స్ ఆల్రెడీ మా ఫ్రెండ్ చెప్పినట్టు మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్ ఏది సపోర్ట్ చేయదు. H264 అంటే హై క్వాలిటీలో ఉంటుంది అన్నమాట. ఇది కంప్రెస్ అవుతుంది, ఇమేజ్ స్పేస్ సేవ్ అవుతుంది కానీ కంప్రెస్ అవుతుంది. మ్యాక్సిమం డివైజెస్ హెచ్ఈవిసి సపోర్ట్ చేయవు. H264 ఏంటంటే సపోర్ట్ చేస్తుంది అన్ని డివైజెస్కి ఆల్మోస్ట్, కానీ 4K 2K సపోర్ట్ చేయవు. మ్యాక్సిమం సోషల్ మీడియా AV1 బాగుంటుంది కానీ లైక్ ఇట్ సేవ్స్ అప్ స్పేస్. మీకు స్పేస్ కావాలంటే చేసుకోవచ్చు, కానీ క్వాలిటీ ఏంటంటే బిట్ రేట్ తగ్గుతుంది. నెక్స్ట్ ఫార్మాట్ MP4, MOVలో చేయొద్దు. MOV అంటే యాపిల్ అటు సైడ్ వెళ్తుంది. MP4 అనేది మ్యాక్సిమమ్ యూనివర్సల్గా యూస్ చేస్తారు. 60 frames per second ఏంటంటే స్మూత్గా ఉంటుంది ఎడిట్. కానీ మీరు ఎవరికైనా ప్రివ్యూస్ చూపించాలంటే 24లో పెట్టి 480లో పెట్టండి. నెక్స్ట్ ఆడియో మీకు కావాలంటే ఎక్స్పోర్ట్ చేయండి. నేను ఆడియో ఎక్స్పోర్ట్ చేయను, చేయాలనుకుంటే చేయండి, నేను చేస్తాను అండి, పర్లేదు. ఇది 32 seconds అండ్ 52 MB వస్తుందని నాకు చెప్తుంది. లైక్ ఎడిట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ సేవ్ అయిందో అక్కడికి వెళ్ళిపోవడం అయిపోయింది. నెక్స్ట్ వాటర్ మార్క్ ఎలాగ యాడ్ చేయాలి ఇవన్నీ నెక్స్ట్ ట్యూటోరియల్లో చెప్తాను. సైనింగ్ ఆఫ్.